ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో అయితే మన అమ్మవారి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త వినబోతున్నావమ్మా. నీ కష్టాలన్నీ తొలగిపోయి నీ కోరికలన్నీ నెరవేరుతాయి. నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. దుర్గమ్మ తల్లి అంటే ఎవరికైతే బాగా ఎక్కువ ఇష్టమో వారైతే అమ్మవారి కోసం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా కావచ్చండి. గురువుగారు అయితే మంచిగా పూజలు చేసి మంచిగా పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. వారి సమస్యలు తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన అమ్మవారి సందేశం అండి. మీరైతే తమ్నేల్ చూశారు కదండి, 2 నెంబర్లు ఉన్నాయి కదా. మీరు అమ్మవారిని తలుచుకుంటూ ఎటువంటి శుభవార్త వినబోతున్నారో ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. అలాగే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన దుర్గమ్మ తల్లి సందేశం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. బిడ్డ, మొదటి నెంబరు తాకావు కదమ్మా, ఇది నీకోసమే చెబుతున్న విషయం తల్లి. శ్రద్ధగా వినమ్మా, శుభవార్త వింటావు. నువ్వు ఎన్నో రోజుల నుంచి దుఃఖిస్తూ నా దగ్గర బాధపడుతూ ఉన్నావు కదా. నీకోసం నేను ఎంతగానో ఆరాటపడుతూ ఈ వార్త నీకు అందివ్వటానికి స్వయంగా నేనే ఎదురవుతానమ్మా. నువ్వు మొదలు పెట్టాలి అనుకున్న పనిలో అపజయాన్ని పొందుతున్నాను అని నువ్వు ఎంతగానో నిరాశ చెందుతూ ఉన్నావు కదమ్మా. నీ కష్టానికి తగిన ప్రతిఫలం లేక ఎంతగానో బాధపడుతూ ఉన్నావు కదమ్మా. అందుకు నువ్వు ఏమాత్రమూ కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా. నీకు రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఇక నీ బంధం బలపడే సమయం కూడా అతి దగ్గరలోనే ఉందమ్మా. కాబట్టి కాస్త ఓపికతోటి సహనంతోటి ఉండు బిడ్డ. గతంలో నువ్వు చేసినటువంటి పొరపాట్లు తప్పులు నువ్వు మరలా చేయవద్దమ్మా. అతి కోపం అతి ప్రేమ ఎప్పటికీ కూడా పనికిరాదమ్మా. అది కేవలం నష్టాన్ని మాత్రమే మిగులుస్తాయి. కాబట్టి ప్రతిదానిని కూడా సమభావంగా స్వీకరించు. నువ్వు అనుకున్నటువంటి పని తప్పకుండా పూర్తవుతుందమ్మా. ఇది నీ దుర్గమ్మ తల్లి నీకు ఇస్తున్నటువంటి మాట తల్లి. ఇందులో నువ్వు ఏమాత్రమూ కూడా అపనమ్మకం పెట్టుకోవద్దు. వల్ల నువ్వు అనుకున్న కార్యంలో విజయాన్ని సాధించిన తర్వాత నువ్వు నలుగురిలో ఎంతో ఉన్నత గౌరవాన్ని పొందబోతున్నావమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి తొలగిపోతున్నాయి. నువ్వు ఇతరులకి మంచి చెప్పినా కూడా అది వారికి చెడుగా అనిపిస్తుంది. కాబట్టి ఇతరుల విషయంలో నువ్వు ఏమాత్రం జోక్యం చేసుకోవద్దమ్మా. ఎవరి బ్రతుకు గురించి వారు కష్టించి దాని ఫలితాన్ని ఆ దైవ నిర్ణయానికే వదిలేస్తే తప్పకుండా ఆ వృత్తిలో లాభాన్ని పొందుతారు బిడ్డ. ఇంకా నీకు కొన్ని సూచనలు తెలియజేయబోతున్నాను. ఏది మంచో ఏది చెడో నీకు ఇంకా తెలియటం లేదమ్మా. సర్వం దైవాధీనం అని మనస్ఫూర్తిగా నమ్ము. ఈ దుర్గమ్మ తల్లి ధ్యానంలో లీనమైతే చాలు, నీ సందేహాలన్నీ కూడా తీరిపోతాయమ్మా. సంపూర్ణమైన మనసుతోటి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసినా చాలు. ఈ దుర్గమ్మని నువ్వు పిలవకపోయినా నీ పక్కనే ఉంటానమ్మా. నీ చెంతనే ఉండి నీకు కావలసిన విషయాలు తెలియచేస్తూ ఏది మంచో ఏది చెడు అవగతం చేస్తూ నీకు సహకారంగా ఈ దుర్గమ్మ తల్లి నీ వెంటే ఉంటుంది అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు బిడ్డ. ఇంకా కొన్ని రోజుల్లోనే స్థిరమైన మంచి లాభాలను నువ్వు పొందబోతున్నావమ్మా. ఇంకా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నీ తల్లిగా ఈ దుర్గమ్మ తల్లిని చెబుతున్నాను. నీ చేతుల్లో ఏదీ లేదు. అంతా కూడా నేను ఆడేటటువంటి జగన్నాటకం. అజ్ఞాతంలో పడి ఏమాత్రమూ కూడా అపార్థం చేసుకోవద్దు బిడ్డ. ఈ దుర్గమ్మ దయ వలన సరైన మార్గంలో నువ్వు ఉండబోతున్నావు.
ఎవరైనా నీకు కీడు చేయాలి అని అనుకుంటే వారికి నష్టాన్నే మిగులుస్తానమ్మా. ఆనందకరమైనటువంటి పని, అలాగే తిరుగులేనటువంటి పని నీకు రాబోతుందమ్మా. అందుకు ఈ దుర్గమ్మ తల్లి చెబుతున్నటువంటి ఈ పెద్ద శుభవార్తను స్వీకరించమ్మా. సంతోషంగా ఉండు, నమ్మకాన్ని కోల్పోకుండా నా యందు భక్తి విశ్వాసంతో ఉండమ్మా. నీ ఓర్పు సహనం ఎప్పుడూ కూడా నీ దుర్గమ్మ తల్లి రక్షణగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. సంతోషంగా ఉండు బిడ్డ, దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు 2వ నెంబర్ అండి. బిడ్డ, ఇది నీకోసమే తీసుకొచ్చినటువంటి శుభవార్తమ్మా. శ్రద్ధగా విను, ఎంతో ఆనందపడతావు. బిడ్డ, నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న రోజులన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇప్పటి నుంచి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడవద్దు. నువ్వు ఇన్ని రోజులు పడిన కష్టం ఒక వంతు మాత్రమే. కానీ ఇప్పటి నుంచి నీకు రాబోయే సంతోషం అనేది 100 రెట్లు ఇస్తాను తల్లి. నువ్వు ఇన్ని రోజులు ఎంతో నిరాశతోటి దుఃఖంతోటి బాధపడుతున్నావు కదా, అవన్నీ కూడా నీ కర్మఫలం. ఆ కర్మఫలం ఇప్పటి నుంచి అంతా కూడా తొలగిపోతుంది. నువ్వు సహనం ఓర్పు మర్చిపోకుండా ఈ రోజు వరకు నా మీద నమ్మకంతో ఉన్నావు అంటే ఎటువంటి కష్టం వచ్చినా సరే, ఎటువంటి బాధ వచ్చినా సరే దుర్గమ్మ తల్లి చూసుకుంటుంది అని నమ్మకంతో ఉన్నావు కదమ్మా. ఒక్కొక్కసారి మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా, దుర్గమ్మ తల్లి నువ్వు నాకు అంతా మంచి చేస్తావు అని నీ మనసుని సర్ది చెప్పుకుంటున్నావు కదమ్మా. నా జీవితాన్ని తప్పకుండా మారుస్తావు అని ఎంతో నమ్మకంతో ఉన్నావు కదమ్మా. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న నీకు నేను ఏమీ చేయలేనా బిడ్డ? నా బిడ్డ కోసం అన్నీ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నువ్వు ఏ కోరికతో అయితే ఎదురు చూస్తున్నావో, అంటే నీకు ఉద్యోగం రావాలి అన్నా, ఇష్టమైన బంధం నీ వద్దకి రావాలి అన్నా, మీ తల్లి తండ్రుల నుంచి మెప్పు రావాలి అన్నా, ఇలా నువ్వు ఏది కోరినా సరే తప్పకుండా నేను ఇస్తానమ్మా. అప్పుల బాధ నుంచి, ఆర్థిక బాధల నుంచి నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ కష్టాలన్నీ కూడా నీకు తప్పకుండా నేను తీరుస్తానమ్మా. నీ కష్టాలన్నీ కూడా ఇప్పుడే తీరుస్తాను. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఏదైతే నేను చేయలేను అని అనుకుంటున్నావో అవన్నీ కూడా నువ్వు చేయగలిగేలా నేను చేస్తానమ్మా. నేను ఈ పని చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటావు. ఆ నిరాశని నీలో నుంచి నేను తీసేస్తున్నానమ్మా. ఇప్పటి నుంచి నువ్వు ఆ పని చేయగలవు. అంతటి ఓపిక వచ్చేలా నేను నీ వెంటే ఉంటాను. నిన్ను వేలెత్తి చూపించిన వారి ముందే నిన్ను తలెత్తుకుని జీవించేలా చేస్తానమ్మా. వారు ఆశ్చర్యపడేలా నేను చేస్తానమ్మా. నువ్వు నన్ను ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ పూజిస్తూ ఉన్నావు కదమ్మా. నా గుడికి వస్తూ ఉన్నావు కదా. ఇవన్నీ చేస్తున్న నీకు నీ కోరికలు తీర్చలేనా చెప్పు? ఖచ్చితంగా తీరుస్తానమ్మా. ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నావు. నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటున్నావు. తప్పకుండా వారికి నేనైతే బుద్ధి చెప్పబోతున్నానమ్మా. అలాగే నీకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ, అప్పుల బాధలు కానీ అన్నీ నేను తొలగిస్తున్నాను. నీ మనసులో ఎటువంటి కోరిక ఉందో అక్షరాలా నాకు తెలుసు. ఇన్ని రోజులు దుర్గమ్మ తల్లిని అడిగాను, నాకు ఏమీ చేయలేదు అని బాధపడుతున్నావు. కానీ ఇప్పటి నుంచి నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. నీకు ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానమ్మా. దేనికి దిగులు పడకుండా ఆనందంగా సంతోషంగా ఉండు. దీర్ఘాయుష్మాన్ భవ. ఫ్రెండ్స్, విన్నారు కదండి అమ్మవారి సందేశం. మరి ఈ సందేశం నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అమ్మవారి సందేశంతో మళ్ళీ రేపటి రోజున కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.